Hi students, good day. In the previous class we have completed laboratory method. Now we are going to discuss about heuristic method, Anveshana Paddhati. Okay. Heuristic method, Anveshana Paddhati. The term heuristic is derived from a Greek word heurisko, which means I find or I discover. హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి. ఈ అన్వేషణ బోధనా పద్ధతి అనేది హ్యూరిస్టిక్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి డెరైవ్ చేయబడిందని చెప్పవచ్చు. హ్యూరిస్టిక్ అనేటువంటి వర్డ్ హ్యూరిస్టిక్ మెథడ్లో హ్యూరిస్టిక్ అనేటువంటి వర్డ్ హ్యూరిస్కో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ చేయబడింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూరిస్కో? హ్యూరిస్కో మీన్స్ ఐ ఫైండ్, ఐ డిస్కవర్, నేను కనుగొన్నాను లేదా నేను కనిపెట్టాను. సో we may understand the nature of the method with the etymological meaning of this word heuristic. Okay, what is heurisko? Heuristic, the word heuristic is derived from the Greek word heurisko, which means I find or I discover. నేను తెలుసుకున్నాను లేదా నేను కనిపెట్టాను. సో this method, teaching by adapting this heuristic method, we may get a chance to stood the student in the place of discoverer. అంటే ఈ హ్యూరిస్టిక్ అనేటువంటి వర్డ్ హ్యూరిస్కో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. హ్యూరిస్కో అంటే ఐ ఫైండ్ ఆర్ ఐ డిస్కవర్, కనుక్కున్నాను, నేను కనుక్కున్నాను అని. అంటే దీనిని బట్టి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని మనం దీని యొక్క నేచర్ని, ఈ బోధనా విధానాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే విద్యార్థిని అన్వేషకుని స్థానంలో ఉంచి బోధన జరిగేటువంటి బోధనా పద్ధతిని మనం అన్వేషణ పద్ధతి అని అనవచ్చు. దిస్ మెథడ్ ఇంప్లైస్ దట్ ద యాటిట్యూడ్ ఆఫ్ స్టూడెంట్స్ షల్ బి దట్ ఆఫ్ ది డిస్కవరీస్ అండ్ నాట్ ఏ ప్యాసివ్ రెస్పాన్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఈ పద్ధతిలో అకార్డింగ్ టు ది డెఫినేషన్, అకార్డింగ్ టు ది ఎటమలాజికల్ మీనింగ్, ఈ పద్ధతి విద్యార్థుల్ని ప్యాసివ్ రెస్పాన్స్ లాగా, అంటే ఎటువంటి నిష్క్రియాత్మకంగా తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయుడు బోధించేటువంటి అంశాన్ని, జ్ఞానాన్ని నిష్క్రియాత్మకంగా పొందేటువంటి స్థానంలో కాకుండా విద్యార్థుల్ని డిస్కవరర్ స్థానంలో, అటువంటి అన్వేషణ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించేటువంటిదే ఈ అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్పవచ్చు. అయితే ఈ పద్ధతిని లండన్కి చెందినటువంటి ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అట్ ది సిటీ అండ్ గిల్డ్స్ ఇన్స్టిట్యూట్ లండన్, ఆ లండన్లో గిల్డ్స్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన, సిటీ అండ్ గిల్డ్స్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ప్రొఫెసర్, ఇతను సైన్స్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇతను. సో అతను బేసికల్గా సైన్స్ కోసం రూపొందించినటువంటి బోధనా పద్ధతి, సైన్స్ టీచ్ చేయడం కోసం రూపొందించినటువంటి బోధనా పద్ధతి అని చెప్పవచ్చు. సో దిస్ మెథడ్ వాజ్ అడ్వకేటెడ్ బై, ప్రొఫౌండెడ్ బై హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, City and Guilds Institute, London. Okay, so this method is based on child's psychology, who always wants to discover something by himself. That is why it is also known as discovery method. దీన్ని, ఈ పద్ధతిని హ్యూరిస్టిక్ మెథడ్ అనే కాకుండా డిస్కవరీ మెథడ్ అని కూడా అంటాం.
ఎందుకని ఇక్కడ చెప్పుకున్నాం, హ్యూరిస్టిక్ మీన్స్ ఐ డిస్కవర్. ఓకే, సో నాట్ ఓన్లీ దట్, దిస్ మెథడ్ ఈజ్ బేసికల్లీ డిపెండ్స్ ఆన్ psychology, whereas this psychological nature puts the student in the place of discoverer. Generally the student is always in the nature of discoverer. Okay, so he is willing to discover something by himself. That's why it is known as a discovery method. సో అంటే ఇది మనోవైజ్ఞానిక శాస్త్రం మీద ఆధారపడినటువంటి బోధనా పద్ధతి. సాధారణంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఏదో ఒకటి తెలుసుకోవాలి, కొత్త విషయం కనిపెట్టాలి అనేటువంటి ఆసక్తి, ఆతృత, యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే డిస్కవరీ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. ఆ డిస్కవరీ యాటిట్యూడ్ని ఎల్సిట్ చేస్తూ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో నాలెడ్జ్ని స్టూడెంట్ తనంతట తాను గెయిన్ చేసేటువంటి పద్ధతి హ్యూరిస్టిక్ పద్ధతి. కాబట్టి ఇక్కడ దీన్ని డిస్కవరీ మెథడ్ కూడా అని అనవచ్చు. బై హ్యూరిస్టిక్ అప్రోచ్ we mean that students be not spoon fed or be given a dictation, rather they be given opportunities to investigate, to think and work independently along with the traditional way of teaching. అంటే ఈ పద్ధతి సంబంధించి మన ఇంకా లక్షణాన్ని పరిశీలించినట్లయితే ఇది మన స్పూన్ ఫీడింగ్ మెథడ్ కాదు. స్పూన్ ఫీడింగ్ మెథడ్ కాదు అంటే అన్ని నోట్లో ఒలిచి నోట్లో పెట్టమంటాం కదా, స్పూన్ ఫీడింగ్ అంటే. ఓకే, అలాంటి పద్ధతి కాదు. అలాగే డిక్టేషన్ ఇచ్చేటువంటి పద్ధతి కాదు, లేదా లెక్చర్ మెథడ్లో జ్ఞానాన్ని డిక్టేట్ చేసేటువంటి పద్ధతి కాదు. ఈ పద్ధతిలో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వబడతాయి. ఎందుకోసం? ఇన్వెస్టిగేట్ చేయడం కోసం, డిస్కవర్ చేయడం కోసం, స్వతంత్రంగా ఆలోచించడం కోసం. ఓకే, సో కాబట్టి ఈ పద్ధతి చాలా ఉత్తమమైన పద్ధతిగా మనం చెప్పవచ్చు. ఇన్ ద హ్యూరిస్టిక్ మెథడ్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు రీచ్ ది సొల్యూషన్ బై కన్స్ట్రక్టింగ్ ది నాలెడ్జ్ బై దెమ్సెల్వ్స్. టీచర్ ఓన్లీ ఫెసిలిటేట్స్ దెమ్ by raising relevant questions. That's why it is also called as inquiry method. So see one more characteristic of this heuristic method. In heuristic method, students are encouraged to reach the solution by constructing the knowledge by themselves. So అంటే ఈ పద్ధతిలో విద్యార్థి తమంతట తాము ఆ సమస్య యొక్క సాధన కనుక్కునేలాగా లేదా నూతన జ్ఞానాన్ని నిర్మించుకునేలాగా విద్యార్థి ఎంకరేజ్ చేయబడతాడు. సో ఇక్కడ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్? టీచర్ ఓన్లీ ఫెసిలిటేట్స్ దెమ్ బై రైజింగ్ రెలవెంట్ క్వశ్చన్స్. సో బై పోజింగ్ రెలవెంట్ క్వశ్చన్స్ ద టీచర్ మే డైరెక్ట్ ది స్టూడెంట్ టువర్డ్స్ ది సొల్యూషన్ ఆఫ్ ది పర్టికులర్ ప్రాబ్లమ్, అదర్వైజ్ టువర్డ్స్ ది కన్స్ట్రక్టింగ్ ది న్యూ నాలెడ్జ్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థుల్ని ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు అడగటం ద్వారా విద్యార్థి స్వతంత్రంగా ఆలోచిస్తూ, స్వతంత్రంగా పనిచేస్తూ నూతన జ్ఞానాన్ని ఆవిష్కరించేలాగా, అలాగే లేదా సమస్యల యొక్క సాధనలు కనుక్కునేలాగా విద్యార్థిని చేయటం జరుగుతుంది. కాబట్టి దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంక్వైరీ మెథడ్. అందుకని దీన్ని ఇంక్వైరీ మెథడ్ కూడా అన్నాం. అంటే heuristic method also may be called as discovery method or inquiry method. Thus in heuristic method the student be put in the place of an independent discoverer. అంటే కాబట్టి ఈ according to all the discussions we may say that the student be put in the place of an independent discoverer. So అంటే విద్యార్థి ఆవిష్కర్త స్థానంలో ఉంచబడతాడు ఈ పద్ధతిలో. ఓకే, స్వతంత్రంగా కొత్త అంశాలని ఆవిష్కరించేటువంటి ఆవిష్కర్త స్థానంలో, డిస్కవర్ ప్లేస్లో ఈ విద్యార్థి ఉంచబడతాడని చెప్పవచ్చు. సో లెట్ us see some definitions. According to H.E. Armstrong, who is the profounder of this method, this is the method of teaching which places the pupils as far as possible in the attitude of discover. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న డిస్కషన్స్ బేస్ చేసుకొని అతను హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ డెఫినేషన్ కూడా
ఆ విధంగా ఉందని చెప్పవచ్చు. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ విచ్ ప్లేసెస్ ది పీపుల్. సో విద్యార్థిని వీలైనంత వరకు ఆవిష్కర్త స్థానంలో లేదా డిస్కవర్ యాటిట్యూడ్లో ఉంచి బోధన చేసేటువంటి పద్ధతినే మనం హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్పవచ్చు. అకార్డింగ్ టు వెస్ట్వే, the heuristic method is intended to provide training in method. Knowledge is a secondary consideration altogether. So here, according to Westway, in teaching by adapting heuristic method, it is a training of providing training in method. Here in this method, knowledge is secondary. What we are gaining, what you are constructing, what you are eliciting is secondary concept. So the main concept, key concept of this method is training in method, in the process of establish new knowledge, invent new knowledge, or discover new knowledge. ఇక్కడ అకార్డింగ్ టు వెస్ట్వే, ఈ అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తుంది, హ్యూరిస్టిక్ అప్రోచ్లో ట్రైనింగ్ ఇస్తుంది. సో అతని ప్రకారం, వెస్ట్వే ప్రకారం, ఇక్కడ నాలెడ్జ్ అనే దానికి సెకండరీ ప్రయారిటీ, సెకండరీ ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ ట్రైనింగ్ ఇన్ ద మెథడ్. సో అంటే జ్ఞానాన్ని పొందేటువంటి పద్ధతి ఇక్కడ ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్ కాదు. అంటే ఆ పద్ధతి అనే దాంట్లో ట్రైనింగ్ వస్తే, హౌ టు ఎక్వైర్ నాలెడ్జ్, హౌ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్, హౌ టు డిస్కవర్ నాలెడ్జ్ తెలిస్తే ఏ అంశాన్నైనా సరే డిస్కవర్ చేయొచ్చు, ఎటువంటి అంశాన్నైనా అవగాహన చేసుకోవచ్చు, ఎటువంటి జ్ఞానాన్నైనా విద్యార్థి ఈజీగా పొందవచ్చు. దట్స్ వై వెస్ట్వే దీన్ని ట్రైనింగ్కి ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డెఫినేషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. సో లెట్ us see principles involved in this heuristic method. ఈ బోధనా పద్ధతిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండేటువంటి నియమాలు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్. Okay, freedom is there, students. Freedom in the sense of participating in teaching learning activity, asking in questions, discussing with each others, so verifying the content, verifying books, approaching various resources. In all aspects there will be freedom to student in this method. Principle of logical thinking, principle of logical thinking, principle of activity, principle of self-thinking and self-study, principle of self-thinking and self-study, principle of purposeful experience, and principle of learning by doing, learning through scientific investigation, learning to intuition. So these are all the main principles involved in this teaching learning process of హ్యూరిస్టిక్ మెథడ్. సో ఈ హ్యూరిస్టిక్ పద్ధతిలో, అన్వేషణ పద్ధతిలో ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి ప్రిన్సిపల్స్ అంటే ఆ పద్ధతిలో బోధన ఈ నియమాల ఆధారంగా జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ స్టడీ, ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ త్రూ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, లెర్నింగ్ త్రూ intuition. So these are all the principles of this heuristic method. Okay, next, procedure. How to teach using this teaching method. ఈ పద్ధతిలో బోధన ఏ విధంగా చేయాలి, ఆ ప్రొసీజర్ని మనం పరిశీలించినట్లయితే, యాక్చువల్లీ స్పీకింగ్ there are no specific steps to be followed in this method. అంటే ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రీఫిక్స్డ్ స్టెప్స్ అనేవి ఏమీ లేవు. ఓకే, దీంట్లో ప్రీఫిక్స్డ్ స్టెప్స్ అనేవి ఏమీ లేవు. సో అయినా కానీ ఈ పద్ధతిలో బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించవలసినటువంటి మార్గాన్ని మనం ఈ విధంగా సూచించవచ్చు. ద టీచర్ హ్యాస్ టు క్రియేట్ ఏ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ and a responsive environment and stimulate the students to
find the solution. First of all, the teacher has to create such environment to motivate the students to find the solution. Okay, so teacher has to create a problem to find the solution. Okay, and the teacher has to motivate the students, stimulate the students towards the finding solution. Okay, and the teacher has to create such environment in the classroom according to this method. Okay, next, students work on the problem independently, tries out different hypotheses and various methods. అంటే విద్యార్థికి ఏదైతే కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ జ్ఞానం విద్యార్థి తనంతట తాను అన్వేషించి, శోధించి, ఆలోచించి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోగలడో ఆ విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేయటం కానీ, ఒక సమస్యను రూపొందించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్ వర్క్ ఆన్ ద ప్రాబ్లమ్ ఇండిపెండెంట్లీ. సో ఆ ప్రాబ్లం క్రియేట్ చేసి, అటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి స్టూడెంట్ మోటివేట్ చేసిన తర్వాత విద్యార్థి ఆ సమస్య మీద వర్క్ చేయటం జరుగుతుంది ఇండిపెండెంట్గా. అలాగే దాని సొల్యూషన్ సంబంధించి వేరే హైపోథసిస్ని ఫ్రేమ్ చేసుకొని వాటిని టెస్ట్ చేసి సొల్యూషన్ వైపుగా రీచ్ అవడం అనేది జరుగుతుంది. టీచర్ హ్యాస్ టు డైరెక్ట్ ది యాక్టివిటీస్ అండ్ ఛానలైజ్ ది థింకింగ్ ప్రాసెస్ బై ఆస్కింగ్ కన్స్ట్రక్టివ్ అండ్ స్టిమ్యులేటింగ్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ దిస్ మెథడ్ ఈజ్, ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ we can say. Okay, so teacher has to direct the activities and channelize the thinking process by asking constructive and stimulating questions. Here the teacher's role is very, very important. Why? So here student work on the problem independently, tries out different hypotheses and various methods. At that process, the teacher has to observe and has to guide and has to channelize the thinking process of the student towards the solution of the problem, otherwise towards eliciting new knowledge. So he has to, in that process, teacher has to use or pose thought-provoking questions which directs the students towards the solution of the problem. Okay, so అంటే ఇక్కడ మనం మొట్టమొదటగా ఏదైతే అంశాన్ని బోధించాలనుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని, ఆ అంశం విద్యార్థి నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ని డెవలప్ చేసేలాగా మనం అలాంటి సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఏదైతే విద్యార్థి నేర్చుకోవాలి, నూతన జ్ఞానం పొందవలసి ఉంటుందో ఆ సంబంధించినటువంటి ఒక సమస్యను తయారు చేసి ఆ సమస్యని సాల్వ్ చేయమంటం ద్వారా విద్యార్థి ఆ నూతన జ్ఞానాన్ని నేర్చుకునేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత విద్యార్థులందరూ కలిసి దాని మీద ఇండిపెండెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ యూజ్ చేసి డిఫరెంట్ హైపోథసిస్ ఫ్రేమ్ చేసుకొని, అలాగే వేరియస్ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ హైపోథసిస్ని టెస్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్, ఈ పద్ధతిలో టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. టీచర్ ఎప్పుడైతే విద్యార్థి ఇండిపెండెంట్గా థింక్ చేస్తున్నాడో ఆ థింకింగ్ ప్రాసెస్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయాలి, అలాగే సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలి, అలాగే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, సొల్యూషన్ రాబట్టడానికి, లేదా నూతన అంశాలను తెలుసుకోవటం కోసం, డిస్కవర్ చేయటం కోసం విద్యార్థి చేయవలసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విద్యార్థికి తెలియజేయాలి. అవి కూడా విద్యార్థిలో ఆలోచన రేకెత్తించేటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా విద్యార్థిని సమస్య సాధన వైపు నడిపించాలి. అలాగే నూతన జ్ఞానాన్ని అవగాహన చేసుకునే వైపుగా, రాబట్టే వైపుగా విద్యార్థిని ఈ ఆలోచన రేకెత్తించే ప్రశ్నల సహాయంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని డ్రైవ్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని విద్యార్థులు ద స్టూడెంట్స్ రీచ్ ద సొల్యూషన్ ఆన్ దైర్ ఓన్, తమంతట తామే. అంటే ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఆలోచన రేకెత్తించే ప్రశ్నల ఆధారంగా
విద్యార్థి సరైన మార్గదర్శకత్వంలో సరైన మార్గంలో పయనించి సరిగా ఆలోచించి ఆ సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సింప్లీ ప్రొసీజర్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. ఇఫ్ వి సీ one example, automatically you will be able to understand the procedure. So take one example. Take a problem of discovery of the properties of parallelogram. సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు విద్యార్థి తెలుసుకోవాలి, తనంతట తానే తెలుసుకోవాలి. సో తన ఆలోచనను ఉపయోగించి లేదా తన యొక్క పూర్వజ్ఞానాన్ని ఉపయోగించి తనంతట తాను తెలుసుకోవాలి. హ్యూరిస్టిక్ మెథడ్ని ఎలా అప్లై చేయాలంటే, గివ్ స్టూడెంట్స్ మెనీ parallelograms drawn in a sheet of paper and ask them to find its property. So simply the teacher has to give a sheet of paper where some parallelograms were drawn on that paper. ఓకే, అంటే సమాంతర చతుర్భుజాలు గీచినటువంటి ఒక పేపర్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ సమాంతర చతుర్భుజాలు గీసినటువంటి ఓ పేపర్ని విద్యార్థికి ఇవ్వాలి. సో స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అండ్ ఆస్క్ దెమ్ టు ఫైండ్ ప్రాపర్టీ, వీటి యొక్క లక్షణాలు కనుక్కోమంటే న్యాచురలీ ద స్టూడెంట్స్ విల్ స్టార్ట్ అబ్జర్వేషన్. సో హియర్ డిస్కవరీ స్టార్ట్స్ త్రూ అబ్జర్వేషన్, from observation. So here the student has to find out the properties of a parallelogram, and the student was given a paper where some parallelograms were drawn. అంటే విద్యార్థి ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు కనుక్కోవాలి. అందుకోసం కొన్ని వేరువేరు కొలతలతో సమాంతర చతుర్భుజాలు గీసినటువంటి ఒక పేపర్ని విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అప్పుడు ఆ లక్షణాలు కనుక్కోవటం అనేది విద్యార్థి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? ఫ్రమ్ అబ్జర్వేషన్, పరిశీలించడం ద్వారా, తనకిచ్చినటువంటి ఆ పేపర్ని పరిశీలించడం ద్వారా స్టార్ట్ అవుతుంది ఇక్కడ డిస్కవర్ అనేది. సో న్యాచురలీ ద స్టూడెంట్స్ విల్ స్టార్ట్ అబ్జర్వేషన్, మెజర్మెంట్స్, records their findings, analysis and draw conclusion. Everything has to be done by student on their own. Students on their own. సో ఇక్కడ ఆ పేపర్ ఇచ్చిన తర్వాత విద్యార్థి ముందు పరిశీలించి ఆ తర్వాత తనకి ఇచ్చినటువంటి జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతో లేదా తన దగ్గర ఉన్నటువంటి జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతో మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటన్నిటిని రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అనాలిసిస్ చేయడం ద్వారా ఆ లక్షణాలని విద్యార్థి తనంతట తానుగా కనుక్కోవటం జరుగుతుంది. సో ఇక్కడ కొలిచి వాటిని నమోదు చేయటం ద్వారా, పట్టికలో నమోదు చేయటం ద్వారా, పట్టిక రూపొందించుకొని నమోదు చేయటం ద్వారా లక్షణాలని కనుక్కోవడం జరుగుతుంది. ఎదురెదురు భుజాల కొలతలు సమానంగా ఉంటాయని, అలాగే సమాంతరంగా ఉంటాయని, అలాగే కోణాలకు సంబంధించి, అలాగే భుజాలకు సంబంధించి, అలాగే కర్ణాలకు సంబంధించి వీటన్నిటి యొక్క లక్షణాలు విద్యార్థి తనంతట తానే తెలుసుకోవడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ మెథడ్స్లో లాగా లేదా టీచర్ సెంటర్డ్ మెథడ్స్లో లాగా ఇక్కడ టీచరు విద్యార్థికి సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు ఏమీ చెప్పలేదు. కోణాలు ఏ విధంగా ఉంటాయో, భుజాలు ఏ విధంగా ఉంటాయో, కర్ణాలు ఏ విధంగా ఉంటాయో ఈ లక్షణాలు ఏమీ చెప్పలేదు. కానీ విద్యార్థి తనంతట తాను ఆ లక్షణాలని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్లో విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఆన్సర్ వైపు లీడ్ చేసేలాగా విద్యార్థులు ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, తన దగ్గరగా తనకిచ్చినటువంటి ఈ పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో విద్యార్థి ముందు ఎదురెదురు భుజాలు కొలిచాడు, విలువలు నోట్ చేశాడు. అలాగే కోణాలు కొలిచాడు, విలువలు నోట్ చేశాడు. నోట్ చేసిన తర్వాత ఇంకేం చేయట్లేదు అనుకోండి లక్షణాల కోసం, అప్పుడు మనం డైరెక్ట్ చేయాలి. వాట్ అబౌట్ డయాగ్నల్స్ డ్రా చేయమనాలి.
డయాగ్నల్స్ డ్రా చేసి డయాగ్నల్స్ కాలం అన్నది. కాలం అంటే ఆటోమేటిక్గా వాటి యొక్క రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కూడా స్టూడెంటే తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ టీచర్ ఏం చేశాడు, డయాగ్నల్స్ ఉండవా? క్వశ్చన్ థాట్ ప్రొవోకింగ్. వాట్ అబౌట్ డయాగ్నల్స్? కెన్ వీ కన్స్ట్రక్ట్ డయాగ్నల్స్ ఇన్ ఎ పారలోగ్రామ్? ఎస్ సార్. దెన్ కన్స్ట్రక్ట్. ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎలాగైతే ప్రీవియస్గా మిగతా భుజాలకు సంబంధించి కొలతలు తీసుకున్నాడో దీనికి కూడా కొలతలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా లక్షణాలని విద్యార్థి చెప్పడం జరుగుతుంది. సో మనం ఇది ఈ విధంగా అంటే ఇక్కడ ఏం చేసాం, ముందు ఏదైతే ఈరోజు మనం క్లాస్లో చెప్పాలనుకున్న టాపిక్, కొత్తగా విద్యార్థి నేర్చుకోవాల్సిన టాపిక్ సమాంతర చతుర్భుజం లక్షణాలు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి విద్యార్థికి ఇచ్చేసాం. అంటే ఏం చేసాం, సమాంతర చతుర్భుజాలు గీసినటువంటి చార్ట్ని విద్యార్థికి ఇచ్చాం. విద్యార్థి ఇండిపెండెంట్గా థింక్ చేయడం మొదలెట్టాడు. తన దగ్గర ఉన్నటువంటి జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిని ఉపయోగించి వాటి యొక్క పొడవులు కొనుక్కొని వాటిని టేబుల్ ఫామ్లో నోట్ చేసి వాటిని అనలైజ్ చేసి దాన్ని బట్టి లక్షణాలని రూపొందించడం, కనుక్కోవటం అనేది జరిగింది. సో అంటే ఇక్కడ అంతా కూడా విద్యార్థి ఆ కాన్సెప్ట్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో see the next example. Take the problem of area 4 walls on their of their classroom. వాళ్ళ కూర్చున్నటువంటి తరగతి గది యొక్క 4 గోడల వైశాల్యం కనుక్కోమన్నది. సో హియర్ స్టూడెంట్ స్టార్ట్స్ అబ్జర్వేషన్, మెజర్మెంట్స్, రికార్డ్స్ దేర్ ఫైండింగ్స్, అనలైజెస్, ఫైండ్స్ areas using formulas and draw conclusion. Everything has to be done by students on their own. Students on their own. సో విద్యార్థులు సొంతగా చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో 4 గోడల వైశాల్యం కనుక్కున్నప్పుడు ఇక్కడ కూడా ముందుగా డిస్కవరీ, అన్వేషణ అనేది అబ్జర్వేషన్తో ప్రారంభమవుతుంది. 4 గోడలను విద్యార్థి పరిశీలించడం జరుగుతుంది. 4 గోడల యొక్క కొలతలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని పట్టికలో నమోదు చేయడం జరుగుతుంది. వాటి యొక్క వైశాల్యాలు కనుక్కోవడం జరుగుతుంది. కనుక్కున్న తర్వాత దాని నుంచి 4 గోడల వైశాల్యం విద్యార్థి కనుక్కోవటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా గది 4 గోడల వైశాల్యం సూత్రం ఏంటి అనేది ఉపాధ్యాయుడు చెప్పలేదు. ఓన్లీ గది 4 గోడలకు సంబంధించినటువంటి వైశాల్యం కనుక్కోవటానికి కావాల్సినటువంటి ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి విద్యార్థికి అందించడం అనేది జరిగింది. ఈ విధంగా చెప్పవచ్చు జామెట్రీ పరంగా కొన్ని ఉదాహరణ చూసినట్లయితే. అలాగే రిమైనింగ్ ఆల్జీబ్రా వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. The population of city is 50,000. The rate of growth in population is 4% per annum. What will be the population after 2 years? What will be the population after 2 years? Here, the dialogue between teacher and student in order to get the solution by the student by himself. So, what we have to find out in the given question. Population after 2 years. How can we find out? First, we find the population after 1 year. What is the growth of every year? Rate of growth is 4% per annum. What will be the population at the end of first year? Population at the end of first year is 50,000 plus as it is the growth is 4%, 50,000 into 4 by 100, that is 2,000. So altogether 52,000. What will be the base population for the second year? This 52,000 is the base population for 62 next second year. How can we find out the growth? The growth of the second year is 52,000 into again 4%, that is 4 by 100, 2080. What will be the population after 2 years? Population after 2 years 52,000 plus 2080, 54,080 rupees. So we arrived the solution. సో హియర్ ఇక్కడ చూడండి, మనం టీచరు ఎక్కడైనా విద్యార్థికి ఏం చేయాలి అని చెప్పాడా? ప్రశ్నల ద్వారా విద్యార్థిని సొల్యూషన్ వైపు లీడ్ చేయడం జరిగింది. ప్రశ్నల ద్వారా విద్యార్థిని సొల్యూషన్ వైపు లీడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సి వన్ మోర్ ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ a to the power of 0 equals to 1. Okay, teacher, what is 10 by 5? 2. What is 5 by 5? 1. What is 7 by 7? 1. So what is a by a? 1. The responses, question asked by teacher and response given by the student. So
how do you get the result? So if we divide a number by itself, we will get 1. So how can you write a to the power of m into 1 by a to the power of m? That equals to a to the power of m minus m. What is a to the power of m minus m? That is equals to a to the power of 0. Okay, so what do you infer? A to the power of m is 0 equals to 1. A to the power of 0 equals to 1. So ఇక్కడ కూడా ప్రశ్నల్లో మనం ఎక్కడ విద్యార్థికి ఆన్సర్ చెప్పడం అనేది చేయలేదు. విద్యార్థి తనంతట తాను ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ద్వారా ఆన్సర్ వైపు లీడ్ చేయటం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ హ్యూరిస్టిక్ మెథడ్. ఇంకా డీప్ హ్యూరిస్టిక్ అప్రోచ్ని యూజ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా క్వశ్చన్ వేయచ్చు. సమితుల్ని వ్యంచిత్రాల్లో ఏ విధంగా సూచించాలి? ముందు సమితులు వ్యంచిత్రాలు అనే భావన విద్యార్థి తనంతట తాను చెప్పేలాగా అన్వేషించేలాగా తనంతట తాను తెలుసుకునేలాగా చేయటం కోసం. అంటే అప్పుడు క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగచ్చు. ఇలా కూడా మనం హ్యూరిస్టిక్ అప్రోచ్ యూజ్ చేయొచ్చు, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ని యూజ్ చేయొచ్చు. సో 2 సమితులు ఇస్తే ఏం చేయగలవు? విద్యార్థి డైరెక్ట్గా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో వెన్ డయాగ్రామ్స్లో చూపించవచ్చు అని చెప్పడం. సో తనకున్న నాలెడ్జ్ని వేర్ చేసుకొని వేరియస్ రెస్పాన్సెస్ వస్తాయి. అందుకని ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా ఇన్వాల్వ్ అయింది. వేరియస్ హైపోథసిస్ విద్యార్థి ఫ్రేమ్ చేసుకుంటాడు, వాటన్నిటిని వేరియస్ మెథడ్స్ని ఉపయోగించి టెస్ట్ చేసుకుంటాడు అని చెప్పాను. సో 2 సమితులు ఇచ్చినప్పుడు నువ్వేం చేయగలవు అంటే విద్యార్థి తన నాలెడ్జ్ని ఉపయోగించి ఏమేం చేయగలడో చెప్తాడు. ఆ సమితుల్ని కూడొచ్చు అంటాడు, సమితుల్ని యూనియన్ చేయొచ్చు అంటాడు, ఇంటర్సెక్షన్ చేయొచ్చు అంటాడు, సమితుల్ని యాడ్ చేయొచ్చు అంటాడు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటాడు, తనకి సమితుల్ని రోస్టర్ రూపంలో చూపించవచ్చు అంటాడు, అలాగే వేరియస్ ఫామ్స్లో ఇండికేట్ చేయొచ్చు అంటాడు. సో మరి ఈ 2 సమితులను ఆధారంగా నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2 సమితుల్ని మనం పట్ట రూపంలో సూచించలేమా అంటే సూచించగలము. ఏ విధంగా సూచించగలము? దట్ లీడ్స్ టు వెన్ డయాగ్రామ్స్. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటంటే చాలా క్రూషియల్ రోల్. పాత్ర ఏమీ లేదనుకుంటూనే క్రూషియల్ రోల్ ఉంది. అంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఏదైతే విద్యార్థి ఈరోజు నూతన జ్ఞానాన్ని నేర్చుకోవాలో, కొత్త అంశాలను నేర్చుకోవాలో, ఆ అంశానికి సంబంధించినటువంటి ఒక సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్యను సాధించడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేసి విద్యార్థికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసి విద్యార్థి ఆలోచన రేకెత్తించేటువంటి ప్రశ్నలు అడుగుతూ విద్యార్థి తనంతట తాను ఆ సమస్య యొక్క పరిష్కారం కనుక్కునేలాగా లేదా ఆ భావన నూతన భావన అవగాహన చేసుకునేలాగా ఉపాధ్యాయుడు ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు అడుగుతూ విద్యార్థిని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా విద్యార్థిని అన్వేషకుని స్థానంలో ఈ బోధనా పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు ఉంచే అవకాశం అనేది కలుగుతుంది. సో కమింగ్ టు ది మెరిట్స్, ఇట్ ఈజ్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇది మనం అన్ని చెప్పుకున్నట్లుగానే ప్రతి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి స్టూడెంట్ సెంటర్డ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాయి స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. దిస్ ఈజ్ ఏ సైకలాజికల్ మెథడ్. ఓకే, ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ది స్టూడెంట్స్ బికాస్ దే డిస్కవర్ ద సొల్యూషన్ దెమ్సెల్వ్స్. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జ్ఞానాన్ని వాళ్ళే అన్వేషించి జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది, డిస్కవర్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ సినారియోలో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. విద్యార్థిలో ఆ ఆత్మస్థైర్యాన్ని, అలాగే ఆత్మభావాన్ని, అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని, వీటన్నిటిని ఇటువంటి లక్షణాలని ఈ పద్ధతి ద్వారా బోధన చేయడం ద్వారా విద్యార్థిలో పెంపొందించవచ్చు. ఇట్ డెవలప్స్ ది ఎబిలిటీ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. సో
whereas the discovery starts from the observation and inquiry. So automatically these two qualities will be developed in the students by using this method. అంటే విద్యార్థుల్లో ఈ లక్షణాలు, పరిశీలన లక్షణము, అలాగే ఎంక్వైరీ చేసేటువంటి లక్షణము విద్యార్థుల్లో పెంపొందించబడతాయి అని చెప్పవచ్చు. ఇట్ మేక్స్ స్టూడెంట్ క్రియేటివ్. ఇట్ మేక్స్ స్టూడెంట్ క్రియేటివ్. విద్యార్థిని సృజనాత్మకమైన వ్యక్తిగా, సృజనాత్మక ఆలోచనలు చేసే విధంగా ఈ పద్ధతి విద్యార్థిని తయారు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్ డెవలప్స్ రీజనింగ్ అండ్ థింకింగ్ ఎబిలిటీస్ ఇన్ ద స్టూడెంట్స్. సో ఆలోచన, అలాగే తార్కికంగా ఆలోచన చేసేటువంటి శక్తుల్ని ఈ పద్ధతి ద్వారా విద్యార్థిలో పెంపొందించవచ్చు. ఇట్ క్లియర్స్ కాన్సెప్ట్స్ ఇన్ బెటర్ వే. సో అంటే ఈ పద్ధతిలో నేర్చుకున్నటువంటి అంశాలు విద్యార్థికి బాగా తేట తెల్లం అవుతాయి. అంటే బాగా అవగాహన చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం అనేది ఉండదు. చాలా చక్కగా అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి ఈ బోధనా పద్ధతి ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. కంటిన్యూస్లీ ఇంక్వైరింగ్ ద స్టూడెంట్స్ కీప్ దెమ్ యాక్టివ్ అండ్ దే డు నాట్ గెట్ బోర్డ్. సో విద్యార్థి బోధనా పద్ధతిలో కంటిన్యూస్గా ఎంక్వైరీ ప్రాసెస్లోనే ఉంటాడు, డిస్కవరీ ప్రాసెస్లోనే ఉంటాడు. కాబట్టి విద్యార్థి యాక్టివ్గా ఉండి అలాగే ఎటువంటి బోర్ ఫీల్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఈ పద్ధతిలో ఉందని చెప్పవచ్చు. ద రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ బికమ్స్ మోర్ ఇంటిమేట్. యాజ్ యూజువల్ ఆన్ పార్ విత్ అదర్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్, ద టీచర్ స్టూడెంట్ రిలేషన్స్ విల్ బి స్ట్రెంథెన్డ్. అంటే ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు బాగా పెరుగుతాయి. అంటే విద్యార్థి ఉపాధ్యాయుని, కన్సర్న్ టీచర్ని, హీ లైక్స్ మోర్ అండ్ మోర్ ది కన్సర్న్ మ్యాథమెటిక్స్ టీచర్ బికాజ్ ద మ్యాథమెటిక్స్ టీచర్ స్టాండ్స్ హిమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్కవరర్. హీ గేవ్ ఏ ఛాన్స్ టు డిస్కవర్ సంథింగ్ న్యూ. హీ mathematics teacher gave a chance to discover something else by himself, by students itself. So that's why in that case the student teacher relations will be strengthened. So these are the merits of this method. So demerits. This is a quite time consuming method. ఇది ఎప్పట్లానే మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ అన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ అండ్ లెబోరియస్. సో కానీ ఆ లోపాన్ని, ఆ డిమెరిట్ని తీసేస్తే సో మెరిట్స్ యొక్క వెయిటేజ్, ప్రయారిటీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో టీచర్ while using these particular methods he has to focus on demerits to overcome those demerits and use the particular method in a good manner for a good result. So coming to demerits, this is quite time consuming method and laborious method also we can say. It is not suitable for lower classes. In lower classes, the student unable to think independently, to discover something new. So we are unable to use this method to teach lower classes. Okay, syllabus cannot be finished within the time. So as it is lengthy method, time consuming method and laborious method, a teacher cannot finish his syllabus within the stipulated time. There is lack of textbooks written on heuristic method. We are discussing this demerit continuously in some of the methods which were discussed earlier. So textbooks అన్ని కూడా ఈ పద్ధతిలో అనుసరించి రాయబడలేదని మనం చెప్పుకోవచ్చు. అంటే టెక్స్ట్ బుక్స్లో మనం థియరమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తే సింథటిక్ మెథడ్ ఎక్కువగా ఉంటాయి, రాయబడి ఉంటుంది. డిడక్టివ్ మెథడ్ కూడా అప్లై చేయబడి ఉంటుంది టెక్స్ట్ బుక్ రాయడంలో. ఇవన్నీ ఈ రెండు మెథడ్స్ని యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎనీహౌ హ్యూరిస్టిక్ మెథడ్లో ఆ లైన్లో టెక్స్ట్ బుక్ అనేది రాయబడలేదని
చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఇఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్లాస్ ఈజ్ లో. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేయగలము. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్ని అడాప్ట్ చేసుకొని యూజ్ చేయడం చాలా కష్టము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలి, అబ్జర్వేషన్ కావాలి, గైడెన్స్ కావాలి, విద్యార్థులందరికీ వారు కోరినప్పుడు సలహాలు సంప్రదింపులు ఇవ్వాలి, వాళ్ళని ప్రాపర్ వేలో డైరెక్ట్ చేయాలి, ప్రాపర్గా డిస్కవర్ చేసేలా చేయాలి. సో కాబట్టి ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఆల్సో demerit. So this is only applicable if strength of the class is low. This method is not suitable to teach all kinds of problems. So అన్ని అంశాలని కూడా, అన్ని గణిత భావనల్ని కూడా మనం ఈ పద్ధతిలో బోధించలేము. అన్ని భావనల్ని మనం ఈ పద్ధతిలో బోధించే అవకాశం అనేది లేదు. ఓకే. If a teacher fails to give proper guidance to students, then they may be discouraged. Here, what is the role of teacher? ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏం చెప్పుకున్నాం? ఉపాధ్యాయుడికి సాధారణంగా పాత్ర లేదంటూనే కీ రోల్ అని చెప్పుకున్నాం. He has to create the environment. He has to create and pose the question, and he has to pose thought-provoking questions, and he has to guide the students, and he has to channelize the thinking power of students in a proper way. So these are all the responsibilities of the teacher. So వీటిలో ఎప్పుడైనా టీచర్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా విద్యార్థులు డిస్కరేజ్ చేయబడతారు, అంటే నిరుత్సాహపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సమ్టైమ్స్ ఏ టీచర్ ఫెయిల్స్ టు ఆస్క్ ప్రాపర్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ది డిస్కవరీ ప్రాసెస్ సో దట్ distract students. సో ఇక్కడ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ వేయాలి అన్నాం, అవే విద్యార్థిని అన్వేషణ వైపు లీడ్ చేస్తాయని చెప్తున్నాం. సో ఎప్పుడైతే టీచర్ ఫెయిల్ అవుతాడో థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అడగటంలో, ఆటోమేటిక్గా వీళ్ళ పద్ధతి ఫెయిల్ అవుతుంది, విద్యార్థులు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. All the students and teachers will not pay interest to use this method. సో అందరు విద్యార్థులు, అందరు ఉపాధ్యాయులు ఈ పద్ధతిని యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? సో ప్రతి ఉపాధ్యాయునికి ఈ పద్ధతి అవలంబించాలి అంటే తనకు తానుగా ఈ అన్వేషణ దృక్పథం అనేది ఉండాలి. టీచర్ హిమ్సెల్ఫ్ హ్యూరిస్టిక్. అన్వేషణ దృక్పథం లేకపోతే ఆలోచన రేకెత్తించేటువంటి ప్రశ్నలు అడగకపోతే ఈ మెథడ్ అనేది సక్సెస్ఫుల్గా యూజ్ చేయలేడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. అలాగే స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఆ డిస్కవరీ లెవెల్లో థింక్ చేసేటువంటి యాటిట్యూడ్ కానీ, ఆ స్కిల్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, మెచ్యూరిటీస్ కానీ, ఐక్యూ కానీ ఉండదు. కాబట్టి అందరు స్టూడెంట్స్, అందరూ టీచర్స్ ఈ మెథడ్ని ఇష్టపడకపోవచ్చు అని చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ దిస్ హ్యూరిస్టిక్ మెథడ్. సో కాబట్టి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు అంటే, మోరోవర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మెథడ్స్. అంటే ఇది ఒక పద్ధతిగా చూడకుండా వెస్ట్ వే చెప్పినట్టు దీంట్లో జ్ఞానానికంటే అప్రోచ్కి, ప్రొసీజర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఏ ప్రొసీజర్కి? ప్రొసీజర్ ఆఫ్ డిస్కవరీకి అని దీన్ని చెప్పడం జరిగింది. సో ఈ డిస్కషన్స్ కానీ వీటన్నిటినీ బేస్ చేసుకొని మనం ఒక జనరలైజేషన్ చేయొచ్చు. అదేంటంటే, ఎనీ మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ దట్ డెవలప్స్ ఇన్ ది స్టూడెంట్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ డూయింగ్, థింకింగ్ అండ్ డిస్కవరింగ్ బై దెమ్సెల్వ్స్ ఈజ్ హ్యూరిస్టిక్. అంటే అన్వేషణ పద్ధతి అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతిగా చూడకుండా, ఏ పద్ధతిలో అయితే విద్యార్థి పనిచేయటం ద్వారా, ఆలోచించడం ద్వారా నూతన అంశాలని తనకు తానుగా కనుక్కుంటాడో, అటువంటి స్కోప్ ఉంటుందో, అటువంటి నేచర్ కలిగి ఉంటుందో, అటువంటి ప్రతి పద్ధతిని కూడా అన్వేషణ పద్ధతి అని చెప్పవచ్చు అనేది మనం ఈ విధంగా జనరలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ హ్యూరిస్టిక్ మెథడ్. సో కాబట్టి దీంట్లో మెరిట్స్ ఉన్నాయి. స్లో లెర్నర్స్ దీన్ని ఉపయోగించి మనం టీచ్ చేయలేము.
కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో యావరేజ్ లెర్నర్స్ కూడా టీచ్ చేయలేము. సో దీన్ని క్లవర్స్ కానీ అబవ్ యావరేజ్ లెర్నర్స్ స్టూడెంట్స్ కానీ టీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మెరిట్స్ని దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ ఈ పద్ధతిలో చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ని ఈ పద్ధతిలో బోధించడం ద్వారా మనం విద్యార్థుల్లో మనం చెప్పుకున్నటువంటి ఆ మెరిట్స్ అన్నిటినీ కూడా అప్లై అయ్యేలాగా వాళ్ళలో డెవలప్ అయ్యేలాగా మనం చూడవచ్చు. సో దిస్ ఈస్ ది హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే ఓకే స్టూడెంట్స్, I think all of you are understood this concept. Okay, so once again I am requesting you all to go through all the videos and try to practice these methods and try to apply these methods to content knowledge which you have. Okay, so finally I am requesting you stay home and stay safe. Good day. Thank you.